లెక్కలు చూస్తే తమిళనాడు సీఎం విజయ్ సీటుకు ఏ ఢోకా లేనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే చేరికల కూడికలతో ఆయన మరింత బలపడ్డారు. పొలిటికల్ ఫెవికాల్ తో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. కానీ మాజీ సీఎం స్టాలిన్ ఏమో 6 నెలల్లో విజయ్ సర్కార్ కూలిపోతుందని జోసెన్ చెప్తున్నారు. ఆయన ఎందుకంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? ఆయన లెక్కలేంటి? విజయ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? తమిళనాడు రాజకీయం రొంబ రచ్చరేపుతోంది. స్టాలిన్ వ్యూహానికి విజయ్ ఆన్సర్ ఏంటి? త్వరలో తమిళ పొలిటికల్ స్క్రీన్ మరింత వేడెక్కనుందా? అటు అన్నా డిఎంకే వికెట్లు డౌన్, ఇటు విజయ్ సర్కార్ కి డిఎంకే కౌంట్ డౌన్. 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందన్న స్టాలిన్, అయితే రోజు రోజుకి బలపడుతున్న విజయ్. తమిళ రాజకీయం రొంబ రచ్చ. తమిళనాడులో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. మిత్రపక్షాలను కలుపుకునేందుకు డిఎంకే టీవీకే పోటాపోటీ రాజకీయ ఎత్తులు వేస్తున్నాయి. జూలై 1వ తేదీన సీఎం విజయ్ మిత్రపక్షాలతో కీలక మీటింగ్ నిర్వహించబోతున్నారు. అయితే ఈ మీటింగ్ కు వీసీకే, వామపక్షాలు, ఎండిఎంకే హాజరవుతాయా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. కూటమి కట్టే ప్రయత్నాల్లో ఉన్న సీఎం విజయ్ కు కౌంటర్ గా డిఎంకే అధినేత స్టాలిన్ కూడా పావులు కదుపుతున్నారు. మాజీ స్నేహితులను తమ వైపు తిప్పుకునేందుకు స్టాలిన్ తెర వెనుక మంతనాలు జరుపుతున్నట్టుగా సమాచారం. తమిళనాడులో రాజకీయం రొంబ హీటెక్కిన వేళ మాజీ సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, 3 లేదా 6 నెలల్లో ఎన్నికలు తథ్యమంటూ జోసెన్ చెప్పారు స్టాలిన్. మెజారిటీ లేని విజయ్ సర్కార్ పడిపోవడం ఖాయమని, డిఎంకే దయాదాక్షిణ్యాల మీదే ఈ ప్రభుత్వం నడుస్తోందన్నారు. డిఎంకే నేతలు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు స్టాలిన్. தேர்தல் எப்ப வேண்டுமானாலும் வரலாம், விரைவிலே வரலாம், ஒரு 3 மாசம் கழிச்சு வரலாம், ஒரு 6 மாசம் கழிச்சு வரலாம். ஏன்னா ஆட்சி என்பது மெஜாரிட்டியோட வெற்றி பெறலவங்க எல்லாம் தெரியும் உங்களுக்கு. மெஜாரிட்டியோட இல்ல, மெஜாரிட்டி நான் 234 தொகுதிக்கு பாதியில் என்ன 118 வரணும். இப்ப எவ்வளவு ஜெயிச்சாங்க? 108 தான். நம்மோடு இருந்த கூட்டணி கட்சி ஆதரவுல தான் இன்னைக்கு இந்த வண்டி ஓடிக்கிட்டு இருக்கு. ஓடுகிற வண்டி எங்க போய் நிக்க போகுதுன்னு தெரியல. எப்போ எது நடந்தாலும் நாம ரெடியா இருக்கணும். எந்த நேரத்தில் தேர்தல் வரலாம், எந்த சூழ்நிலை வரலாம். అయితే డిఎంకేకి షాక్ ఇచ్చేలా విజయ్ పావులు కదుపుతున్నారు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు వస్తాయంటూ డిఎంకే చీఫ్ స్టాలిన్ జోస్యాలు చెబుతుంటే, ఇటు టీవీకే బలం మాత్రం పెరిగిపోతోంది. విజయ్ వ్యూహంలో భాగమో ఏమో కానీ తన ఎమ్మెల్యే పదవికి అన్నా డిఎంకేకు రాజీనామా చేశారు కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయ్ భాస్కర్. తాను టీవీకేలో చేరుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఆయనతో కలిపి ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు అన్నా డిఎంకేకు రాజీనామా చేశారు. వీళ్లలో ఇప్పటికే 4 టీవీకేలో చేరిపోయారు. మిగిలిన 2 కూడా అదే బాటలో ఉన్నారు. మొన్నటిదాకా డిఎంకేకి మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం విజయ్ కి మద్దతిచ్చాయి. ఆ తర్వాత డిఎంకేకి గుడ్ బై చెప్పిన కాంగ్రెస్ విజయ్ గూటికి చేరిపోయింది. ఇక డిఎంకేతో 60 ఏళ్లుగా ఉన్న పొత్తును తెగదింపులు చేసుకుని విజయ్ పార్టీ టీవీకేకి జై కొట్టింది ఐయుఎంఎల్. డిఎంకేకి పొలిటికల్ జిరాక్స్ లో ఉండే ఎండిఎంకే కూడా విజయ్ తో చేతులు కలపడానికి తహతహలాడుతుందని సమాచారం. దీంతో డిఎంకేకి అతిపెద్ద షాక్ తగలబోతోంది. ఇప్పటికే విజయ్ తో ఎండిఎంకే అధినేత వైగో చర్చలు జరిపారు. వామపక్షాలు విజయ్ కు మద్దతిస్తున్నా డిఎంకేతో పూర్తిగా తెగదెంపులు చేసుకుని విజయ్ పార్టీతో జతకడతాయా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక వీసీకే కూడా పూర్తి స్థాయిలో టీవీకేతో కలిసి వెళ్తుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. తన వ్యూహంలో భాగంగా మిత్రపక్షాలతో కలిసి కూటమిని విజయ్ ఏర్పాటు చేయనున్నారు. జూలై 1వ తేదీన జరిగే మీటింగ్ కు వామపక్షాలు, వీసీకే హాజరైతే అవి కూడా విజయ్ మిత్రపక్షాలుగా మారిపోయినట్టే లెక్క అంటున్నారు విశ్లేషకులు. అదే గనక జరిగితే డిఎంకే మిత్రపక్షాలన్నీ విజయ్ మిత్రపక్షాలుగా మారిపోతాయి. తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం, లేకపోతే ఒక కొత్త ఒరవడి స్టార్ట్ కాబోతుందని చెప్పాలి. నిన్న మొన్న వరకు డిఎంకే, ఏడిఎంకే అన్నట్టుగా ఉన్నటువంటి చిన్న పార్టీలన్నీ కూడా ఈ రోజున ఒక కొత్త పార్టీ చెంతకు చేరటం, దాంతో ఇటు డిఎంకేకి, ఏడిఎంకేకి 2 పార్టీలకి కూడా వాళ్ళతో కలిసి కూటమి కట్టడానికి ఏ పార్టీ మిగలకపోవడం అనేటువంటిది ఈ 50-60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీలు ఈ పరిస్థితికి వస్తాయని 3 నెలల ముందు కూడా ఎవరు అనుకొని ఉండరు. ఇది ప్రాబబ్లీ మన భారత రాజకీయాల్లో వచ్చేటువంటి ఒక డైనమిక్ సిచ్యువేషన్ గా మనం చూడాలి. దీన్ని కౌంటర్ చేయడానికే 6 నెలల్లో ఎన్నికలు వస్తాయనే ప్రచార వ్యూహాన్ని స్టాలిన్ ముందుకు తెచ్చారని భావిస్తున్నారు.